గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 1కు సంబంధించినటువంటి చివరి టాపిక్ మొఘల్ సామ్రాజ్య పతనం, దానికి గల కారణాలు అనేటటువంటి టాపిక్ మీద మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు కూడా మనం ఫస్ట్ లెసన్లో భారతదేశాన్ని 1526 నుంచి 1857 వరకు చాలా సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేసినటువంటి మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటి సామ్రాజ్యం గురించి, అటు రాజకీయ చరిత్ర, వాళ్ళ కాలంలో పరిపాలనా విధానం మరియు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితుల గురించి క్షుణ్ణంగా మనం డిస్కస్ చేయటం జరిగింది. మరి చరిత్రలో చూసినట్లయితే ఎంత గొప్ప రాజ్యం అయినా, తర్వాత ఎంత గొప్ప రాజు అయినా, రాజ్యమైనా సరే ఏదో ఒక కాలం తర్వాత కనుమరుగు కావాల్సిందే, అంటే పతనం చెందవలసిందే. ఎందుకంటే దానికి గల కారణాలు అనేకం ఉంటాయి. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. మొఘల్ సామ్రాజ్యం కూడా 1526 నుంచి 1857 వరకు పరిపాలన చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల చివరికి ఆ సామ్రాజ్యం అంతరించిపోయింది. మరి మొఘల్ సామ్రాజ్యం పతనం చెందడానికి గల కారణాలను చరిత్రకారులు ఇక్కడ స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించటం జరిగింది. అందులో మొదటిది అంతర్గత కారణాలు అయితే, రెండవది బహిర్గత కారణాలుగా విభజించారన్నట్టు. సో ముందుగా మనం అంతర్గత కారణాల గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇంటీరియల్గా, అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అంతర్గత కారణాలు, అంటే అంతఃపురంలో కావచ్చు, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఇంటీరియల్ రీజన్స్ అన్నీ కూడా ఈ కోవలోకి రావటం జరుగుతుంది. సో దీంట్లో మొదటిది, ఔరంగజేబ్ తర్వాత పరిపాలనకు వచ్చినటువంటి రాజులందరూ కూడా ఎలాంటి వారంటే అసమర్థులు. అసమర్థమైనటువంటి రాజుల మూలంగా చివరికి మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైందని చరిత్రకారులు ఇక్కడ పేర్కొన్నారు. అంటే చివరి గొప్ప రాజు మనకు ఔరంగజేబే. మరి ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బలహీనమైనటువంటి రాజులు. దే వర్ నాట్ ఏబుల్ స్టేట్మెంట్స్, అంటే వాళ్ళు పరిపాలన పరంగా అంత సమర్థవంతమైనటువంటి రాజులు కాదన్నట్టు. మరి ఎప్పుడైతే బలహీనమైనటువంటి రాజులు ఉంటారో ఆటోమేటిక్గా మనకు పరిపాలన లోపభీష్టంగా మారిపోయి అది చివరికి పతనం చెందటానికి కారణమవుతుంది. సో అదే ఇక్కడ జరిగింది. అంటే కడపటి మొఘల్ రాజులందరూ కూడా బలహీనులు, అసమర్థులు, అవివేకులు, అంత సామర్థ్యం లేనటువంటి వాళ్ళు. కాబట్టి అది చివరికి వీక్ అయి పతనం చెందటం జరిగింది. ఇక రెండవది పరిపాలన లోపాలు. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, దట్ కింగ్ ఆర్ కింగ్డమ్ ఈజ్ సేఫ్. అది ఎప్పుడైనా చాలా బలంగా ఉంటుంది. బట్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టూ వీకెండ్, ఇట్ ఈస్ డిక్లైన్. పరిపాలన పరంగా ఎప్పుడైతే బలహీనం ఉంటుందో ఆటోమేటిక్గా అది ఏమైపోద్ది, పతనం కావటం జరుగుతుంది. సో ముందుగా చెప్పుకున్నట్టు వీళ్ళంతా ఏబుల్ స్టేట్మెంట్స్ కాదు, వాళ్ళంతా అసమర్థులు, అవివేకులు. కాబట్టి వాళ్ళ పరిపాలన కూడా ఎలా అయిపోయింది, లోపాలతో కూడుకొని ఉన్నది. అంత సమర్థవంతమైనటువంటి శాసనాలు కానీ చట్టాలు కానీ అమలు చేయలేకపోయారు. కాబట్టి అది చివరికి అధికారులలో, ప్రజలలో నిరాశ నిస్పృహలు ఏర్పడి ఎవరు కూడా
రాజుకు సహకరించలేనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. కాబట్టి రాజు బలహీనమైపోయింది. రాజు బలహీనం కావటంతో రాజ్యం కూడా ఏమైపోద్ది, బలహీనమైపోద్ది. అదే ఇక్కడ జరిగింది. అంటే పరిపాలన లోపం ఏదైతుందో అది చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. ఇక మూడోది మన్సబ్దార్ల స్వార్థ బుద్ధి. సో మన్సబ్దార్లు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. ఎవరు మన్సబ్దార్లు ఇక్కడ అంటే మొఘల్ రాజ్యంలో సైనిక హోదాలలో ఉన్నటువంటి సర్దార్లు. వీళ్ళంతా ఎంతో కొంత భూమిని తీసుకొని కొంత సైన్యాన్ని పెంచి పోషించి యుద్ధాలలో రాజుకు సహాయంగా పంపించేవారు. మరి అలాంటి ఒక కీలకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి మన్సబ్దార్లు స్వార్థంతో తమ ప్రయోజనాల కోసం రాజుకు సహకరించలేకపోయారు. ఎందుకంటే రాజులు బలహీనులు. కాబట్టి బలహీనమైనటువంటి రాజులకు సర్దార్లు ఎక్కడ కూడా సహకరించినట్టు సందర్భాలు మనకు కనిపించవండి. రాజు బలవంతుడైతేనే సర్దార్లు కూడా అందరూ విధేయంగా ఉంటారు. ఎప్పుడైతే రాజు బలహీనుడైతాడో సర్దార్లు ఏమవుతారు, స్వతంత్రంగా పరిపాలన చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. అక్కడ రాజులు బలహీనమైనప్పుడు ఇక్కడ సర్దార్లు కూడా ఏం చేశారు, సొంతంగా తమ ప్రాంతాన్ని ఏలుకోవటం మొదలుపెట్టారు. సో అట్లా మొఘల్ రాజ్యం పతనం చెందడానికి కారణమైనది. ఇక నాలుగవది అధికారుల కుట్రలు. అంటే అధికారులు అనేటటువంటి వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞలను పర్ఫెక్ట్గా అక్కడ అమలుపరచాలి. ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాలలో అధికారులు చాలా చురుకుగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అది జరిగిందంటే జరగలే. ఏమైంది, ఈ రాజు బలహీనం కావటంతో అలా కింద ఉండేటటువంటి అధికారులు కూడా స్వార్థంతో వ్యవహరించి ఇక్కడ వాళ్ళు చేయవలసినటువంటి లేదా నిర్వహించవలసినటువంటి కర్తవ్యాలను విధులను నిర్వర్తించలేదు. సో అట్లా పరిపాలన అన్న ఇక్కడ రాజు అన్న అధికారులన్న ప్రజలు అసహించుకునేటటువంటి స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి ప్రజా వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజ్యాలు కానీ రాజులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పటికీ కూడా మనుగడలో ఉండవని మనందరికీ తెలిసింది. అదే ఇక్కడ జరిగింది. అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించలేకపోవటం, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించలేనటువంటి స్థితిలో అధికారులు ఇక్కడ రాజులు ఉండటం వల్ల ప్రజల నుంచి ఎక్కడ వీళ్ళకు సహకారం అందకపోవటం వల్ల అతి తక్కువ కాలంలోనే మొఘల్ సామ్రాజ్యం పతనం చెందింది. ఇక ఐదవది వారసత్వ తగాదాలు. మరి జనరల్గా అంతఃపురం ఎలా ఉండాలంటే ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా రాజకుటుంబీకులు అందరూ ఒకే అభిప్రాయంతో ఉంటే పరిపాలన సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వారసులు మొత్తం కూడా నేనంటే నేనే రాజును అవుతానని ఏమని ఇక్కడ చూసిరంటే తమ అధికార దాహం కోసం వారసత్వ తగాదాలను తెర మీదకి తీసుకురావటం జరిగింది. ఆ వారసత్వ తగాదాలలో ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు తగాదా పోట్లాట పెట్టుకోవటం, ఇవన్నీ ప్రజలు అసహించుకునేటటువంటి స్థాయికి దిగజారిపోయింది. కాబట్టి అంతఃపురం మొత్తం కూడా కుట్రలు కుతంత్రాలతో నిమగ్నమై ఉంటే క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి సామంతులు సర్దారులు ఏం చేస్తారు, తిరుగుబాటు లేవదీస్తారు. మరి ఆ తిరుగుబాటు లేవదీసిన తర్వాత వాటిని అణిచివేటటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉన్నదంటే రాజులకు లేదు. ఎందుకంటే వాళ్ళు అసమర్థులు. సో అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వారసత్వ తగాదాలతోని అంతఃపురంలో కుట్రలు కుతంత్రాలు పెరిగి అది సర్దారులలో సామంతులలో స్వతంత్ర రాజ్యాల అవతరణకు దారితీసింది. అది చివరికి
బలహీనం కావటం జరిగింది. ఇక ఆరోది ఇక్కడ యుద్ధాలు. అంటే ఔరంగజేబు కాలం నుంచి కూడా మొఘల్ రాజ్యం అనేది నిరంతర యుద్ధాలలో నిమగ్నమైంది. అంటే విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటి ఒక ఆలోచన, హిందుస్థాన్ని పాకిస్తాన్గా మార్చాలనేటటువంటి లక్ష్యం, తర్వాత దేశాన్ని మొత్తం కూడా సున్నీ మతంగా మార్చాలి, ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించాలనేటటువంటి ఔరంగజేబు యొక్క ఆశయం, ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాబట్టి దేశంలో వివిధ ప్రాంతాలలో మొత్తం కూడా ఔరంగజేబు నిర్ణయాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చినాయి. మరి ఆ తిరుగుబాట్లతో మొత్తం కూడా ఆయన అణిచివేయటం కోసం ఆయన నిరంతరంగా ప్రతి రాజ్యం పైన దాడి చేయటం మొదలుపెట్టిండు. అట్లా ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు కూడా ఈ నిరంతర యుద్ధాల వల్ల ఒకవైపు ఆర్థిక నష్టం, మరోవైపు సైనిక నష్టం, ఈ రెండు భారీ స్థాయిలో ఇక్కడ మొఘల్ రాజ్యానికి సంభవించింది. మీ అందరికీ తెలిసిందే, యుద్ధాలు అనేవి మానవ వినాశనానికి దారి తీస్తాయి తప్ప లోక కళ్యాణం కోసం ఎక్కడ ఉపయోగపడవని మనందరికీ తెలిసిందే అండి. మరి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో జరిగినటువంటి యుద్ధాలు కూడా, ఔరంగజేబు కాలం నుంచి తర్వాత జరిగినటువంటి యుద్ధాలు మొత్తం కూడా మొఘల్ రాజ్య అభివృద్ధికి కాకుండా మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి, మొఘల్ సామ్రాజ్య పతనానికి ఆ యుద్ధాలు దారితీసినాయే తప్ప ఎక్కడ కూడా మొఘల్ సామ్రాజ్య స్థిరత్వానికి ఎక్కడ కూడా అవి దోహదపడలేదు. కాబట్టి ఒక రకంగా యుద్ధాలు కూడా, నిరంతర యుద్ధాలు కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా ఇక్కడ చరిత్రకారులు భావించడం జరిగింది. ఇక ఏడోది సామాజిక లోపాలు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మొదట్లో అంటే అక్బర్ కాలంలో సమాజం అనేది చాలా చాలా సస్యశ్యామలంగా ఉన్నది. అందరూ కూడా సమాజంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సమానత్వ భావన, సోదర భావంతో కలిసిమెలిసి జీవించారు. కానీ తరువాత కాలంలో పాలకుల యొక్క పరిపాలన మూలంగా సామాజిక విభజన అనేది జరిగింది. సమాజంలో ఉండేటటువంటి ప్రజలు మొత్తం కూడా వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయారు. వాళ్ళ మధ్యన యూనిటీ అనేది లేదు. కాబట్టి నిరంతర సామాజిక తిరుగుబాట్లతో సమాజంలో ఉండేటటువంటి కొన్ని మూఢనమ్మకాలు కానీ, లోపాలు కానీ, ఇవన్నీ బలహీనపరిచేటటువంటి స్థాయిలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఉంచడం వల్ల మొఘల్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పొచ్చు. ఇక చివరిది అన్నిటికంటే ముఖ్యమైనది ఔరంగజేబు యొక్క సంకుచితమైనటువంటి మత విధానం. ఇంతకుముందే చెప్పినాం, ఔరంగజేబు ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించాలనుకున్నాడు. అందుకోసం ఆయన ఏం చేసిండు, మొత్తం అన్ని రాజ్యాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టిండు. తర్వాత హిందువులపై ఉన్నటువంటి కొన్ని ట్యాక్సేషన్ మినహాయింపులు ఏవైతున్నాయో వాటినన్నిటిని తిరిగి పునరుద్ధరించిండు. ఉదాహరణకు జిజియా పన్నును మనకు ఆయన పునరుద్ధరించిండు. తీర్థయాత్రికుల మీద విధించేటటువంటి పన్నును విధించిండు. తర్వాత పుణ్యక్షేత్రాలపైన, పవిత్ర స్థలాలపైన దర్శనానికి మనకు కొన్ని పన్నులను కూడా విధించడం జరిగింది. సో ఇవన్నీ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి హిందువులకు వ్యతిరేక నిర్ణయాలు కావటం వల్ల దేవర్ రైజ్ ఎ రివోల్ట్ అగెన్స్ట్ ది రిలీజియస్ యాక్టివిటీస్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఔరంగజేబ్. ఆయన మతపరంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను మొత్తం కూడా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు, తిరుగుబాట్లు లేవనెత్తడం జరిగింది. అండ్ ఇలా ఈ ఔరంగజేబు యొక్క సంకుచిత మత విధానమే దేశంలో అనేక ప్రాంతాలలో అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించడానికి మూల కారణమైంది. ఉదాహరణ శివాజీ, దక్కన్ ప్రాంతాలు, బెంగాల్, అవధ్ ప్రాంతాలు, ఇవన్నీ మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినటువంటి ప్రాంతాలు. సో ఇవన్నీ అంతర్గత కారణాల కింద మనం చెప్పొచ్చు. ఇక రెండవది బహిర్గత కారణాలు. బహిర్గత కారణాలలో మొట్టమొదటిది దూరదృష్టి లోపించిన విదేశాంగ విధానం.
అంటే ఇక్కడ ఎవరికి కూడా ముందు చూపు లేదు. అక్బర్ కాలంలో చాలా ముందు చూపుతో వ్యవహరించి ఈ ఎక్స్టెండెడ్ ద మొఘల్ ఎంపైర్ అండ్ ఈ విల్ టేక్ ఎ స్టెబిలిటీ ఆఫ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ దిస్ కంట్రీ. ఆయన ఒక స్థిరత్వాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ముందు చూపు ఉన్నది, దురదృష్టి ఉన్నది. అందుకని అతడు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రాజులందరితో అనేక రకాలుగా కొన్ని సంబంధాలను ఏర్పాటు చేసుకొని మొఘల్ రాజ్యానికి ఒక స్థిరత్వాన్ని తీసుకొని వచ్చాడు. శత్రుభయం లేకుండా చేసుకున్నాడు. ఈ అక్బర్ అనుసరించినటువంటి ఈ దూరదృష్టి విధానాలను తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా అనుసరించలేకపోయారు. అందుకనే క్రమంగా దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి హిందువుల మద్దతును ఆయన కూడగట్టుకోలేకపోయింది. తర్వాత రాజపుత్రుల యొక్క మద్దతును కూడా క్రమంగా మొఘల్ రాజులు కోల్పోయారు. దానితో వీళ్ళు మొఘల్ రాజ్యం నుండి వేరుపడి స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. సో అదే మొఘల్ రాజ్య విచ్ఛిన్నానికి ఒక కారణం అయిపోయింది. రెండవది ప్రాంతీయ రాజ్యాల అవతరణ. ఎప్పుడైతే కడపటి మొఘల్ రాజులు బలహీన రాజులు, అసమర్థ రాజులు, పరిపాలనలో వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదో, పరిపాలన లోపాలు ఏర్పడ్డాయో, వెంటనే ప్రాంతీయంగా ఉండేటటువంటి పాలకులు స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఔరంగజేబు ఆ తర్వాత వచ్చినటువంటి సంకుచితమైనటువంటి రాజులు సంకుచితమైనటువంటి మత విధానాన్ని అవలంబించడం వల్ల దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి హిందువులు, జాట్లు, సిక్కులు మొత్తం తిరుగుబాటు లేవనెత్తారు. సో ఇవి చివరికి ప్రాంతీయ రాజ్యాల అవతరణకు దారితీసింది. సో ఎప్పుడైతే ప్రాంతీయ రాజ్యాలు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు లేవదీసినాయో అది మొఘల్ రాజ్యాన్ని విచ్ఛిన్నానికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. అండ్ మూడోది ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం, వారి విజయాలు. యాక్చువల్గా భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం అక్బర్ కాలంలోనే జరిగింది. కానీ ఆయన వద్దన్నాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి జహంగీర్ 1611 సంవత్సరంలో ఈ సూరత్, మచిలీపట్నాలలో ఐరోపా వర్తక సంఘాలకు వర్తక వ్యాపారాలు నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఇంకా దేశంలో అనేక ప్రాంతాలలో వర్తక సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేశారు. కానీ చివరికి ఏమైంది? అది పతనానికి దారితీసింది. ఐరోపా వర్తక సంఘాలు కేవలం వర్తక వ్యాపారాలే కాకుండా స్థానిక విషయాలలో కూడా జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బలహీన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని క్రమంగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. చివరికి ఈ పాలకులనే ఓడించి దేశాన్నే హస్తగతం చేసుకున్నారు. సో అట్లా ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం, వారి విజయాలు మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసినాయిగా చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఇంకోటి విదేశీ దండయాత్రలు అనేవి మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అందులో ఒకటి నాదిర్ షా దండయాత్ర, రెండవది అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర. వీరి వల్ల సైనికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది ఏది మొఘల్ సామ్రాజ్యం. ముఖ్యంగా నాదిర్ షా దండయాత్రలు, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వల్ల మొఘల్ రాజులు మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్య సైనిక బలహీనత అనేది మొత్తం కూడా బయట ప్రపంచానికి తెలిసింది. తర్వాత ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. నాదిర్ షాకి, అహ్మద్ షా అబ్దాలీకి పెద్ద ఎత్తున ధన సంపదను అప్పజెప్పవలసి వచ్చింది. దానివల్ల సైనికంగా, ఆర్థికంగా బలహీనమైపోయి చివరికి ఆ రాజ్యం పతనం అయిపోయింది. ఇక చివరికి 1856-57 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. ఎందుకంటే అప్పుడు సిపాయిలు మొత్తం కూడా చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క సిపాయిల తిరుగుబాటును అణచివేసారు. రెండవ బహదూర్ షాను కూడా బంధించి ప్రస్తుతం మయన్మార్లో ఉన్నటువంటి రంగూన్ జైలుకి తరలించారు. అక్కడనే ఆయన చనిపోయింది. రెండవ బహదూర్ షా మరణించడంతో అక్కడ ఎవరు కూడా వారసు లేకపోవడంతో చివరికి మొఘల్ రాజ్యాన్ని మొత్తం కూడా బ్రిటిష్ ఇండియాలో విలీనం చేసి ప్రత్యక్షంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా రద్దు చేసి బ్రిటిష్ వాళ్ళే ప్రత్యక్షంగా బ్రిటిష్ పార్లమెంటే తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం జరిగింది. అట్లా 1858 నుంచి 1947 వరకు సుమారు 100 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూడా భారతదేశాన్ని
స్వతంత్రంగానే పరిపాలన చేసేది. చివరికి మహాత్మా గాంధీ నాయకత్వంలో మనం పోరాటం చేసి చాలా సుదీర్ఘకాలం పాటు స్వాతంత్రోద్యమాన్ని నడిపి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రాన్ని సంపాదించుకోవటం జరిగింది. సో ఇది మొఘల్ సామ్రాజ్య పతనం మరియు దానికి గల కారణాలు. రేపటి క్లాసులో మనం భారతదేశంలో ప్రాంతీయ రాజ్యాల అవతరణ ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఏ రాజులు ఇక్కడ మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిరు, తమ రాజ్యాన్ని స్థాపించుకురు అనేది రేపటి క్లాసులో చూద్దాం.